నువ్వే వద్దు, మా ఇల్లు మాకే కావాలి. సచ్చినా బతికినా మా ఇంట్లోనే ఉంటాము. మేము సచ్చినా బతికినా మా ఇంట్లోనే ఉంటాము. మా ఇల్లు మాకే కావాలి. మేము రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కున్నాము. మా ఇల్లుకి వచ్చే అధికారం మీకు లేదు. మేము పట్టా భూమిలో ఉన్నాము. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. మేము ఇల్లు ట్యాక్స్ కట్టుకుంటాము. మా ఇంటి జోలికి రావద్దు. వస్తే మాత్రం మీ ప్రభుత్వం పడిపోతుందని చెప్తున్నాము. మా అందరి మా ఆడపిల్లల ఉసురు కలిగి నువ్వు పోతావని చెప్తున్నాము. మా ఇల్లు మాకే కావాలని చెప్తున్నాము. మా ఇల్లు మాకే కావాలి. మా ఇల్లు మాకే కావాలి. మా ఇల్లు మాకే కావాలి. ఎక్కడ పోయి కబ్జా చేసుకోలేదు. మేము కొనుక్కున్న జాగాలో మీరు పైసా కూడబెట్టుకున్న ఇల్లు మాది. మేము కొనుక్కున్నాము. మేము పట్టా భూమిలో కొనుక్కున్నాము. మాకు గవర్నమెంట్ అన్ని విధాల సహకరించింది. రోడ్ వేసింది, లైట్ ఇచ్చింది, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి అన్ని ప్రతి ఒక్కటి నల్ల కూడా ఉంది. సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము గవర్నమెంట్ కు. 30 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ కు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. ఇక్కడ డిఫెన్స్ ఉంది. ఆ డిఫెన్స్ కూడా కొన్ని సంవత్సరాలు పెడితే దానికి కూడా మన డిఫెన్స్ తోటి సెక్యూరిటీ తెచ్చుకొని కూడా మేము ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నాము. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతోటి మా యొక్క పేదవాళ్ళు రామ్దేవ్ కూడా 16 బస్తీలో ఉన్న 150 ఇళ్లకు గురి అవుతున్నాం మేము ఇప్పుడు ఇక్కడికి. మాకెందుకంటే మా భూమి మాకే కావాలి. 150 సంఖ్య మీకు ఎవరు చెప్పారు? అధికారులు చెప్పారా? మాకు మార్కింగ్ చేసారు. మాకు ప్లాటింగ్ మొత్తం మాకు ఎంత మా ప్రెసిడెంట్ అండి మాకు మార్కింగ్ చేసి ఇంతవరకు మూసీ నది నుంచి బఫర్ జోన్ అని చెప్పి 55 మీటర్లు పెట్టిండు. 55 మీటర్లు ఎన్ని ప్లాంట్ పోతున్నాయి మాకు ఎరక. ప్రతి గల్లీలో మా బస్తీలో 14 బస్తీలో 10 గల్లీలు ఉన్నాయి. 10 గల్లీలలో ఇటు 5 ఇల్లు ఇటు 5 ఇల్లు పోతున్నాయి. మొత్తం 150 ఇళ్ళ దాకా పోతున్నాయి. రామ్దేవుడు ఇక్కడి నుంచి అక్కడి మొత్తం కొనుక్కుంటే ఇప్పుడు కిందికి పోతే ఎఫ్టీ లెవెల్లో ఉన్నదని చెప్పి దానికి ఆర్ఎన్బిసి మార్కింగ్. నార్మల్ గా రామ్దేవ్గూడలో ఎన్ని ఇల్లులు ఉంటాయండి? ఎన్ని గడపలు ఉన్నాయి? రామ్దేవ్గూడలో 1000 గడప ఉంటుంది. 1000 గడప ఉంది. 1000 గడప ఉంది. కానీ మూసినది కానుకొని అందులో బఫర్ జోన్ అని చెప్పి మార్కింగ్ చేసుట్లా అందులో 150 ఇళ్ళకు గురి అవుతుంది. 150 ఇళ్ళు భయభ్రాంతులు గురై 3 నెలల నుంచి తిండి లేక తిప్పలు లేక భయభ్రాంతులు. 3 నెలల క్రితమే తెలుసా? 3 నెలల క్రితం వచ్చి ఇక్కడ ఉన్న గోల్కొండ మండలం వాళ్ళు వచ్చేసి సర్వే చేశారు. ఎందుకు సర్వే చేస్తున్నారని అడిగాము. ఇది ఒక డ్రైనేజ్ వ్యవస్థ గురించి సర్వే చేస్తున్నామని చెప్పారు. ఆ డ్రైనేజ్ గురించి కాదు. వాళ్ళు వచ్చి అప్పుడు చూసి ఇక్కడికి చేశారు. అది తర్వాత తెలిసింది ఇది బఫర్ జోన్కి వస్తుంది, బీసీ డెవలప్మెంట్కి వస్తుంది అని చెప్పి. తర్వాత మళ్ళా డిప్యూటీ కలెక్టర్ వాళ్ళు వచ్చి జిఆర్టీమ్స్ మాట్లాడారు. ఎదుర్కొంటే మేము అప్పట్లో వాళ్ళు మీటర్ నెంబర్ డోర్ నెంబర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. మేము ఇవ్వకపోతే మా ఏరియా బిల్ కలెక్టర్ లైట్ ఆఫీస్ని పిలిపించి ఈ యొక్క మీటర్ ఎవరిది ఉంది, వాళ్ళ పేరు మీద ఏముంది అని చెప్పి తీసుకొని ఆ యొక్క వాళ్ళతో ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేసుకున్నారు. కాదు ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు అడుగుతుంటే అధికారులు వచ్చి వాళ్ళకి మీరు ఇవ్వకపోయినా బలవంతంగా ఆన్లైన్లో వెచ్చి చేసుకున్నారు. మళ్ళీ కొందరు సర్వే కాలేదని చెప్పి మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ కూడా మళ్ళీ మూసి డెవలప్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి మీకు ఇది ఉంది అది ఉందని చెప్పి తీసుకున్నారు. మీరు కలెక్టర్ని కలవడానికి ట్రై చేశారా లేదా? ఆల్రెడీ ప్రజావాణి కూడా లెటర్ ఇచ్చాము బస్తీ తరఫు నుంచి. ప్రజావాణిలో చెన్నారెడ్డి గారు స్పందించారు. మీ బస్తీకి పేదవాళ్ళ బస్తీకి అక్కడే మన డెవలప్మెంట్ జరగాలంటే అక్కడనే ఇల్లు కట్టించి అక్కడనే చేయొచ్చు కదా అని చెప్పి కలెక్టర్కు లెటర్ రాశారు. మరోసారి కలెక్టర్ కూడా కలిసాము. కలెక్టర్ ఏమన్నా మీ ఇల్లు మీకు పోకుండా చూస్తాము, మీ గురించి మంచి చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పడం మాత్రమే ఉంది. అది కలెక్టర్ హామీ ఇచ్చారు కానీ హామీ మందం అట్టే ఉంది. అది హామీ కలెక్టర్ ఆఫీసులో ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఇక్కడున్న ఆర్టీఓ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు పనిచేసే వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ మొన్న వచ్చి మార్కింగ్ చేస్తే కూడా ఎంఆర్ఓ దగ్గర పోయి అడిగా. మా దగ్గర ఏం లేదు, పై వాళ్ళ దగ్గర ఉన్నది. పై వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా ఆర్టీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎంఆర్ఓలు వాళ్ళు ఏమంటున్నారు డైరెక్ట్ గా? మాకు డైరెక్ట్ చెప్పండి అంటే ఉంటాయంటున్నారా పోతాయంటున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకేం తెలియదు, పై వాళ్ళకి ఎరకాలి. వాళ్ళు ఒక్కటే వాళ్ళు తప్పించుకునే బాధ్యత చెప్తున్నారు అంతే. ఒకసారి చెప్తేనేమో ఇప్పుడు ఇక్కడ ఉన్న గోల్కొండ ఎంఆర్ఓ ఒకసారి పోతే ఏమవుతుందండి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత భూములు పోయినాయి, లక్షల భూములు పోయినాయి. ఇదొక పెద్ద చిన్నది కదా అని ఎగతాళి చేసినట్టు అయిపోయింది.
మేము అనుకున్నాం మీకు లక్షలు ఉండొచ్చు, అవుటర్ రింగ్ కూడా సహకరిస్తుండొచ్చు. కానీ మాకున్నది 50 గజాలు, ఇక్కడ 100 గజాలు, 30 గజాలు. ఒక ఇంట్లో నలుగురం ఉన్న అన్నదమ్ముల 100 గజాలలో 25 గజాలు వస్తుంది ఒకరు పంచుకుంటే. అట్లాంటి పరిస్థితుల్లో మేము కొనుక్కున్న జాగా ఇది. గవర్నమెంట్ పట్టభూమి కాదు ఇది. మేము కొనుక్కునేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్దా చికం భూమా, ఇది ఒక ఏలాంటి భూమి అని చెప్పి నిర్ణయం చేసుకొని మేము కొనుక్కున్నాము. పట్టభూమి అంటేనే కొనుక్కున్నాం అది. మేము ఆల్రెడీ ఇంత ముందుకు 2012లో ఈ యొక్క ఎంఆర్ఓ దగ్గర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి అంతకుముందు 1984 లేఅవుట్ అయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడికి వచ్చి కూడా మాకు అందరికి రేషన్ కార్డు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. చేయలేదు అంటలే మేము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ చేసింది. బీద వాళ్ళకు ఏది ఆరోగ్యశ్రీ కార్డు కూడా చేసింది అప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఆరోగ్యశ్రీ కాదు, మొత్తం ఆరోగ్యాలు పెంచిపోయింది. మొత్తం ఇప్పటికి సెకండ్ గల్లీలో నక్క నరసింహుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. 3 నెలలు కూడా కాలేదు. అప్పటికి డిప్యూటీ కలెక్టర్ వాడికి వచ్చిండు. చూపించాము అక్కడ సేవాబుద్ధి చూస్తారని చెప్తే గల్లీ వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు. అప్పటికే ఆ రోజు నాడే కలెక్టర్ దగ్గర కలిసాము. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్లు కాదు, ఇప్పుడు నార్మల్ గా మీకు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు వస్తాయి కదా. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడికి ఏ రాజకీయ పార్టీ వచ్చింది? ఎవ్వరు రాలేదు. ఎలక్షన్ రాలేదని ఎప్పుడు పార్టీలు కూడా ఎవరు రాలేరు. స్థానికంగా కార్వాన్ రామదేవుడలో 14 బస్తీలు ఉంది. మాకు బఫర్ జోన్ అని విధించి నుంచి మాకు భయభ్రాంతులు అవుతున్నాయి. ఒక 100 మంది ఇళ్లకు మార్కింగ్ వచ్చింది. ఆ యొక్క వీళ్ళు 3 నెలల నుంచి సర్వే చేసినప్పుడు మార్కింగ్ చేసినప్పటి నుంచి ఆ యొక్క ప్రతి ఒక్క ఇంటికి పేషెంట్ అయినాం సార్. మీ యొక్క ద్వారా చెప్తున్నాము, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము అది ఇస్తాము, మేము ఇది ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అప్పుడు కట్టిన కేసీఆర్ ఇల్లు వాళ్ళు ఎవరికి ఇచ్చిండో వాళ్ళకే. కానీ ఇప్పుడు మా ఇల్లు మా జాగా కొనుక్కొని మేము పట్టా చేసుకొని మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటాము, మేము అన్ని చేసుకుంటాము. మేము మా జాగాలోకి వచ్చి మేము ఈ జాగా గుంచుకొని మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానే మా ఇల్లు మాకే కావాలి, మేము ఎక్కడికి పోవాలి, మేము ఎక్కడ పోదామంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. మా ఉన్న 50 గజాలు మాకు చాలు, మా 100 గజాలు మాకు చాలు. మీ పథకాలు అవసరం లేదు. నువ్వు 5 లక్షల రూపాయలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, గరీబోనికి ఇల్లు కట్టిస్తాను, ఇందిరా మిల్లు ఇస్తాను. మాకు ఇందిరా మిల్లు అవసరం లేదు, మాకు పిరీప్ అవసరం లేదు, మాకు కళ్యాణ లక్ష్యం అవసరం లేదు, నీ తులం బంగారం అవసరం లేదు, నీ పథకాలు మాకు అవసరం లేదు, నీ డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. సార్ రేవంత్ గారు మీరు ఎక్కడున్నా కానీ మీరు ఒక పాలన చేస్తాను వచ్చినా కానీ పాలన కాదు. రాహుల్ గాంధీ ఏమైనా భారత్ జోడో అన్నాడు. మన రేవంత్ రెడ్డి సార్ ఏమని చేస్తుండు, మూసినాథ్ చోడ చేస్తుండు. మొత్తం హైదరాబాద్ మొత్తం మొత్తం గరీబులను ఇల్లు కూడా కొడుతుండు. మొత్తం గరీబులను ఇల్లు కొట్టి ఒక్కొక్కరిని మా బస్సులో మార్కింగ్ చేసినప్పటి నుంచి సార్ మీరు మీ ఎంక్వైరీ చేసుకున్నా కనిపిస్తే నక్క నరసింహుడు పెద్ద మనిషి ఉన్నాడు, మన డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. 100 దాకా వచ్చి చనిపోయింది సార్ ఉస్మానియాలో. అప్పుడు కూడా మనం కలెక్టర్కి ఆర్డర్కి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ప్రజాభవన్లో పెట్టినాము. మా బస్సు నుంచి అందరం కలిసి పోయి చెప్పినాము మాకు అవసరం లేదు ఈ యొక్క భూసి సుందరీకరణతోటి మామూలు డిస్టర్బెన్స్ చేయకండి. మేము మా బతుకు మేము బిల్డింగ్ వర్కర్స్ రోజు అడ్డ మీద పోయి పని చేసుకుంటాం సార్. మేము చేసుకునే వాళ్ళు రోజు చేసుకుంటే బతుకు ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకది. మాకు కూడు వీళ్ళు తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయి మాకు ఎక్కడ పెడతారంటే మాకు మాత్రం బతకడానికి అవకాశం లేదు. మేము కట్టుకున్న ఇల్లు మాకే కావాలి. మేము అధికారులు సర్వే చేసిరు, అసలు మీకు ఏం చెప్పారు? మాకు సర్వే చేసిరు. నిన్న వచ్చి మనకు ఈ యొక్క రివర్ బెడ్ లో ఉన్న వారికి మా బస్సు నుంచి 2-3-4 ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఫస్ట్ మార్కింగ్ ఒక ఇల్లు చేసింది, వీళ్ళు ఇంటికి చేశారు. 2 రోజులలో కాల్ చేయమని చెప్పింది సార్. దాని గురించి మేడం గారికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాము. 2 రోజులు కాదు, మాకు టైం ఇవ్వాలి. ఈ యొక్క మాకు ఒకవేళ రివర్ బెడ్ ఉన్న మీరు అధికారులు తెలిసి చెప్తే దాని విషయం గురించి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు తెలుసుకున్న తర్వాత మేము కొనుక్కున్న భూమి గవర్నమెంట్లో కబ్జా చేసుకున్న భూమి కాదు ఇది అని చెప్పి తెలిసారని చెప్పి నేను లెటర్ ఇచ్చినాము. అధికారులు కూడా వాళ్ళు పైకి పంపారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. పై అధికారులు ఏంగా వీళ్ళు పడుతున్నారు, వీళ్ళ దిక్కాయి మేము పడుతున్నాము. చాలా భయభ్రాంతులకు గురైపోతున్నాము. ఈ గోల్కొండ మండలంలో ఉన్నదానికి ఈ యొక్క మూసీ నది పక్కపడినందుకు శాపం అయిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి మన అందరికీ మన ఇల్లు ఓడగొట్టి ఏదో చేద్దాము ఏమో చేద్దామని అనుకుంటుంది. కానీ అది కాని విషయం అని చెప్పి నేను చెప్తున్నాను సార్. గవర్నమెంట్ మళ్ళొకసారి కూడా హెచ్చరిస్తున్నాము. మేము గరీబ్ వాళ్ళము, చావడానికైనా సిద్ధంగా ఉన్నాము, కానీ మా ఇల్లు మాత్రమే ఇవ్వము.